హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్లు మామూలే, నథింగ్ స్పెషల్ అబౌట్ ది మార్కెట్స్. అయితే ఈరోజు ఓపెనింగ్ బాగుంది, కానీ ఆ ఓపెనింగ్ సస్టైన్ కాలేక కొంచెం దిగువగా క్లోజ్ అయింది. కొంచెం రెడ్లో మైనస్లో కూడా వెళ్ళింది, కానీ కొంచెం మధ్యలో బట్ ఫైనల్గా రీకూప్ చేసుకుంది. అంటే దాదాపు మార్కెట్లో ఈరోజు అయితే ఇంక్రిమెంట్ అయితే ఏమీ లేదు, పెరగలేదు. పెరగటానికి ఏముందిలేండి, ఆల్రెడీ మనం 11,500 క్రాస్ అయిపోయాం కదా. ఇంకొక 100 పాయింట్లు ఉంది కదా. ఆ దూరం వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నది, కష్టపడుతున్నది. మొత్తానికి వచ్చేస్తుందిలేండి 11,600, 11,650. ఇంట్రాడేలో కాస్త పైకి కూడా వెళ్ళొచ్చు. బట్ మధ్యలో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు సెటిల్మెంట్ కదా, థర్స్డే సెటిల్మెంట్, మంత్లీ సెటిల్మెంట్, మామూలుగా వీక్లీ కాదు కదా. థర్స్డే మంత్లీ సెటిల్మెంట్ కాబట్టి సెటిల్మెంట్కి అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి కదా. కొన్నోళ్ళు అమ్ముతారు, అమ్మినోళ్ళు కొంటారు. ముఖ్యంగా ఈ లాస్ట్ 2-3 మంత్స్లో సెబీ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది ట్రేడింగ్ యాక్టివిటీ మీద, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద. చాలా కంపెనీలు, చాలా షేర్లు అయితే బ్యాన్ లిస్టులోకి వచ్చేస్తున్నాయి. 1-2 ఉండేవి జనరల్గా, 1-2 బదులు 5, 6, 7, 8, 10 అలా అయిపోయాయి. ఇప్పుడు అరబిందో ఫార్మా కొంచెం చాలా యాక్టివ్గా ఉంటుంది కదా. అరబిందో ఫార్మా, అట్లాగే ఈ మధ్యనైతే వేదాంతాన్ని కూడా పడేశారు. వేదాంతాలో యాక్చువల్గా ఏం జరుగుతున్నదంటే, మరి కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేరా అనేది చెప్పడం కష్టం, కానీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ బయింగ్. ఎందుకంటే డీలిస్టింగ్కి ప్రిపేర్ అయిపోతున్నారు కదా అనిల్ అగర్వాల్ గారు. దాని నిమిత్తం అవుట్ సైడ్ ఇండియా గ్లోబల్గా అప్పు చేయడానికి కూడా, మొత్తం ఈ కంపెనీని కొనేయటానికి షేర్ హోల్డర్స్కి పే చేసి తీసేసి డీలిస్ట్ చేయించడానికి అప్పు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. కన్ఫర్మ్ అయిపోయింది, ఇక ఈయన డీలిస్ట్ చేసేస్తాడు. అంటే డీలిస్ట్ చేసేస్తే అంత చౌకగా వెళ్ళనవటానికి లేదు అని కొంతమంది బిగ్ బ్రోకర్సు, తర్వాత కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంటున్నాయి. అలా కొనటం వల్ల 100, 105 ఆ రేంజ్లో ఉన్నదల్లా ఇప్పుడు 130 రేంజ్కి వచ్చేసింది. అంటే ఈ మధ్యకాలంలో 30%, 25-30% పెరిగింది. అంతేకాకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో వాల్యూమ్స్ కూడా పెరిగిపోవటం వలన స్టాక్ ఎక్స్చేంజ్ దీన్ని బ్యాన్ చేసేసింది మధ్యకాలంలో. ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ టు ది స్మాల్ ట్రేడర్. చిన్న ట్రేడర్స్కి 1 లాటు 2 లాట్లు ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఆల్రెడీ షార్ట్లో ఉండున్నారు, ఇంకెంత వెళ్తుందని షార్ట్ కొట్టుకుంటూ వచ్చున్నారు. షార్ట్ బిల్డప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓ పక్కనేమో లాంగ్ బిల్డప్ వచ్చేసింది. ఈ షార్ట్ టు లాంగ్ ఈ వాల్యూమ్స్ పెరిగిపోయినాయి. ఈ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్స్ పెరిగిపోవటం వలన షార్ట్ వాళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ ఇన్, ఎంత పెరుగుతుందిలే అన్నట్టు. అలానే లాంగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు వైండప్ చేసుకుంటున్నారా లేదు. అంటే లాంగ్ పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ వైండప్ అవటం లేదు, అంటే స్క్వేర్ ఆఫ్ చేయటం లేదు వీళ్ళు. అంటే ఉన్న ప్లేయర్స్ మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరూ బిగ్ ప్లేయర్సే అని అర్థం. వాళ్ళు తగ్గరు, వీళ్ళు తగ్గరు, టగ్ ఆఫ్ వార్ అంటారు కదా, అది జరుగుతున్నది. దానివల్ల ఏంటంటే అది పెరగటం లేదు. అలా అని ఈ మధ్యన బ్యాన్ చేసిన తర్వాత అది పెరగటం అవ్వలేదు, తగ్గటం అవ్వలేదు. అంటే అమ్మేవాళ్ళు అమ్మటం లేదు, ఉన్న పొజిషన్సే స్క్వేర్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. కొత్త పొజిషన్స్ క్రియేట్ చేయడానికి వీలు పడదు. కానీ ఉన్న పొజిషన్స్ పెరిగితే లేదా తగ్గితే, ఇది పెరగటం లేదు, తగ్గటం లేదు. ₹1, ₹2 అటు ఇటుగా ఊగిసలాడుతున్నది. అంటే బిగ్ ప్లేయర్స్ ఆర్ దేర్. చిన్న ప్లేయర్స్ ఎలాగో తట్టుకోలేరు, అవసరమైతే లాసులు బుక్ చేసుకుని బయటకు వచ్చేయాల్సి వస్తుంది. ఉన్న పొజిషన్స్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్. బట్ ఇక్కడ ఏమవుతున్నదంటే మధ్యన చిన్న స్మాల్ ట్రేడర్స్ క్రష్ అయిపోతారు.
బిగ్ ప్లేయర్స్కి ఏం పర్వాలేదు, బికాస్ దే ఆర్ వెరీ క్యాల్కులేటెడ్. తర్వాత ఏమో ఒక్కరోజు ఏదో బ్యాన్ లిఫ్ట్ చేసినట్టు చేశాడు, మళ్ళీ బ్యాన్ పెట్టేశాడు. నౌ ఇట్ ఈస్ అండర్ బ్యాన్ అగైన్. ఒక్క రోజులో ఏం కాదు, తర్వాత సెటిల్మెంట్ వచ్చేసింది. తర్వాత చాలా రోజులుగా ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్కి సంబంధించి డెలివరీ బేసిస్ మీద పెట్టేశారు. డెలివరీ బేసిస్ మీద అంటే ఏంటంటే ఓపెన్ పొజిషన్గా ఉండిపోతే మీరు బయింగో సెల్లింగో చేస్తే, స్క్వేర్ ఆఫ్ చేయకపోతే సెటిల్మెంటు లోపు అవి దానికి మీరు కొన్న పొజిషన్ అయితే మీరు డెలివరీ తీసుకోవాలి డబ్బులు కట్టి, అమ్మిన పొజిషన్ అయితే మీరు డెలివరీ ఇవ్వాలి, లేకపోతే ఆక్షన్ వేసి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆక్షన్లో స్టాక్ మార్కెట్లో ఆక్షన్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి, చాలా ప్రమాదకరం. ఎట్లా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2001 నేను ఢిల్లీలోనే ఉన్నాను. నా దగ్గర 200 ఉన్నాయి ఏషియన్ మోటార్స్. ఒకటి 50లో కొన్నది, రెండోదేమో 19 రూపాయల్లో కొన్నది. అప్పుడు కొంచెం పెరిగింది కూడా, 150 ఆ రేంజ్కి వచ్చింది, 120, 130 ఆ రేంజ్, 140 అట్లా వచ్చింది. సరే కొంత ప్రాఫిట్ బుక్ చేసినట్టు ఉంటుంది, బాగానే పెరిగింది కదా అని చెప్పి ఒకటి తీసేద్దామని చెప్పి 100 షేర్లు అమ్మా. అప్పుడు ఈ డీమెటీరియలైజేషను ఇదంతా ప్రాసెస్ కొద్దిగా అవకతవకలుగా ఉంది, కొత్త. ఆ డీమ్యాట్ ఫాము, ఇది ఫామ్ నింపటం, పంపించడం, తర్వాత అట్లా మొత్తానికి ఆన్లైను అంత యాక్టివ్గా లేదు. నేను సరే అమ్మాను. అతను చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఉంది, అతనికి చెప్పి అమ్మించాను. మీరు ఫిజికల్ ఫామ్లో ఉంది కదా, డెలివరీ వెంటనే ఇచ్చేయాలండి అన్నాడు. సరే ఓకే అని చెప్పాను. ఆ డెలివరీ కుర్రాడికి ఇచ్చి పంపించాను కూడాను. అంటే ఆ ఫామ్స్ అవి నింపి పంపించాలి ఉంది కదా, ఏదో సంథింగ్ వెంట్ రాంగ్. ఎట్లాగా T+2 సెటిల్మెంట్ కదా, వాట్ వెంట్ రాంగ్ ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్. వాడు ఆక్షన్ వేసేసాడండి అన్నాడు. ఆక్షన్ వేసేసాడన్నాడు. తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చేటప్పటికే ఆక్షన్లో కొనేసాడట. 20 రూపాయలు ఎంతో తేడా వచ్చేసింది మొత్తం. ఏదో వాడి ఇష్టం. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో ఇప్పుడంటే ఆన్లైన్, కానీ అప్పుడు ఈ ఆన్లైన్ కూడా లేదు కదా అంతగా. అక్కడ దానికి ఆక్షన్ల కోసం కాచుకుని ఉంటారు వాళ్ళు, చక్కగా వాళ్ళతో చేయించేస్తారు, మంచి రేట్లు వేసేస్తారు. నాకు 20 రూపాయలు ఎంతో తేడా వచ్చింది, 25 రూపాయలు, 2000, 2500 రూపాయలు తేడా వచ్చింది 100 షేర్లకి. ఎందుకంటే నేను అమ్మిన తర్వాత అది పెరిగిపోయింది, కొద్దిగా పెరిగింది, కొద్దిగా వీళ్ళు వేసేసారు. మొత్తానికి అట్లా అవుతుంది. ఆక్షను మన కంట్రోల్లో ఉండదు, మన చేతిలో ఉండదు. ఆక్షన్లు, పెనాల్టీలు ఇవన్నీ, అందులో డెరివేటివ్స్కి వచ్చేటప్పటికి కొంచెం గట్టిగా వడ్డిస్తారు ఈక్విటీస్ కంటే. అందువల్ల డెలివరీ అనేటప్పటికీ అందుకనే బ్రోకర్స్ 2 రోజుల ముందుగా క్లోజ్ చేయమని చెప్పి ఫోన్లు చేసేస్తుంటారు. సార్ క్లోజ్ చేసాను మీది ఓపెన్ పొజిషన్ ఉందని స్టాక్స్. అదే నిఫ్టీకి అయితే ఆ ప్రాబ్లం ఉండదు. బ్యాంక్ నిఫ్టీకి అయితే, ఇండెక్స్కి అయితే ప్రాబ్లం ఉండదు. స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్కి ఆ ప్రాబ్లం పెట్టేశారు. అందుకని ఆప్షన్స్ సెల్ చేసిన వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళకి పర్వాలేదు, దే నో హౌ టు హ్యాండిల్. చిన్న వాళ్ళు సేఫ్ సైడ్ క్లోజ్ చేసేస్తారు కదా, కనీసం 1 రోజు ముందు క్లోజ్ చేస్తారు. వాళ్ళ బ్రోకర్స్ అయితే 2 రోజుల ముందే క్లోజ్ చేయించేస్తారు. అంటే ఈ కరగవలసిన ఆప్షన్స్ కరగవు. అంటే రావాల్సిన ప్రాఫిట్ ఆ 2 రోజులు కూడా ఉంటే ఆ కాస్త ప్రాఫిట్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా మ్యాక్సిమం, అది కూడా రాదు. ప్రాఫిట్ కానీ లాస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందువల్ల అట్లా ఎందుకు చేస్తున్నారంటే మోస్ట్లీ దే వాంట్ టు డిస్కరేజ్ ది స్మాల్ పీపుల్, స్మాల్ ట్రేడర్స్. మార్జిన్స్ కూడా చాలా భయంకరంగా పెంచేశారు కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే చిన్నవాళ్ళే ఎంటర్ కాకూడదు, చిన్న అమౌంట్లో ఉన్న వాళ్ళే ఎంటర్ కాకూడదు, లక్షల్లో ఉన్న వాళ్ళే. అయినా కానీ జనరల్గా ఏం చేస్తుంటారంటే పిల్లలు, కుర్రవాళ్ళు, తమ్ముళ్ళు దీన్ని కొంచెం స్పెక్యులేటివ్, అంటే గ్యాంబ్లింగ్ అనే పదం వాడిన కానీ స్పెక్యులేటివ్ మోడ్లో తీసుకుని ఆప్షన్స్ చేసేస్తుంటారు. ఆ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగే. ఆప్షన్ సెల్ చేయాలంటే బోల్ డబ్బులు కావాలి. ఇలా ఆప్షన్ బయింగ్ చేస్తూ
డబ్బులన్నీ పోగొట్టుకుంటుంటారు. 10,000, 20,000, 50,000 ఎంత ఉంటే అంత చిన్న అమౌంట్లతోటి డెరివేటివ్స్ చేయటం వీలు పడదు. ఎందుకంటే చిన్న అమౌంట్లతోటి కేవలం ఆప్షన్ బయింగ్ మాత్రమే చేయగలుగుతారు. ఆప్షన్ బయింగ్ చేస్తూ డబ్బులు సంపాదించడం అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఎక్సెప్షనల్గా ఉంటారు ఎక్కడో. ఒకవేళ 4-5 సార్లు 10 ట్రేడ్లో 2-3 ట్రేడ్లు 4 ట్రేడ్లు సంపాదించినా మళ్ళీ మిగతా ట్రేడ్లలో పోతుంది. అంటే జనరల్గా మెజారిటీ కేసెస్లో ఏంటంటే పోతాయి. ఒక్క 2-5% ఎక్సెప్షనల్గా ఉంటారు అట్లా ఆప్షన్ బయింగ్ చేస్తూ కూడా సంపాదించేవాళ్ళు. అయితే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెల్ ఇన్ఫార్మ్డ్ పీపుల్, వెల్ ఆర్గనైజ్డ్ పీపుల్. నేను రీసెంట్గా ఈ మధ్యన ఒక ఒక ఆఫీస్కి వెళ్ళాను. ఈ ఢిల్లీలో ఇట్లాంటి ఆఫీసులు చాలా ఉంటాయి. ఆఫీసులు ఓపెన్ చేసుకుని కూర్చుంటారు, కాల్ సెంటర్ టైపు. ఒక 4-3 సిస్టమ్స్ పెడతారు, 2-3 కుర్రాళ్ళని పెడతారు, చాకులు లాంటి కుర్రాళ్ళని. చక్కగా అక్కడ ట్రేడింగ్ చేసేస్తుంటారు. లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్, జస్ట్ ఫ్యూ మినిట్స్ అనుకోండి. అది మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే, తెలిసిన ఆయన ఉంటే, ఆయనకి ఎప్పుడో స్టూడెంట్ అట, సిఏనో ఏదో చదివేవాడు అనుకుంటా. నేను తీసుకెళ్తాను, జస్ట్ అంటే ఆల్గో ట్రేడింగ్ గురించి ఏమిటి చేస్తున్నాడో ఏంటో, ఆల్గో ఉందా ఏంటి చేస్తున్నాడో సిస్టమ్ సెటప్ చూద్దామని చెప్పి నేను వెళ్ళాను అనమాట. చక్కగా కుర్రవాడు, యంగ్ కదా, నా పక్కన ఉన్న ఆయన మరి ఆయనకి గురువు కదా, చక్కగా చెప్పాడు. ఏంటి చేస్తున్నాడంటే, దే డూ ఓన్లీ ఆప్షన్ బయింగ్, దే డోంట్ డూ ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్లో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, క్యాపిటల్తో పాటు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే సర్వైవ్ అవుతున్నాడు, చేస్తున్నాడు, తెలుస్తున్నది, చాలా సంవత్సరాలుగా చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గానే సర్వైవ్ అయ్యాడనే చెప్పాలి. అంటే హీజ్ ఓకే. ఆఫీసు రెంట్స్ అది 30,000 ఎంతో రెంట్, 30,000-40,000 రెంట్ పే చేస్తున్నాడు. మరి స్టాఫ్ 2 లక్షలు, 1.5-2 లక్షలు ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ కనబడుతున్నది. అంటే ఓవర్ అండ్ అబోవ్ కొంచెం సంపాదిస్తూ ఉండాలి కదా, లేకపోతే ఎప్పుడో జెండా ఎత్తేసేవాడు కదా. అయితే డీప్గా వెళ్ళి నేను ఊరికే జస్ట్ పాయింట్ టు పాయింట్ డీప్గా వెళ్ళి మామూలుగా అడిగితే ఒకటే చెప్పాడు, మేము జస్ట్ 5-10 రూపీస్ ఎక్కువ అక్కర్లేదు మాకు, పొజిషనల్ ట్రేడ్ చెయ్యం, క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ లేదు. ఆప్షన్ బయర్స్ దే షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్. యాక్చువల్గా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి క్యారీ చేయటం. క్యారీ ఫార్వర్డ్ చేయటం అంటే కరిగిపోతుంది కదా, టైం వాల్యూ డికే, థీటా డికే అంటారు దాన్ని. ఆ థీటా డికే వల్ల ఆప్షన్ క్యారీ చేసిన వాళ్ళు ఇబ్బందే. రెండోది సేమ్ డే, అది కూడా 5-10 పాయింట్స్, 15 పాయింట్స్, 20 పాయింట్స్ వాల్యూమ్స్ చేస్తారట. ఎక్కువ వాల్యూమ్సే చేస్తారు. కానీ ఆ వాల్యూమ్స్ ఎట్లా అంటే ఆ 5 పాయింట్స్ 10 పాయింట్స్ దగ్గర చూసుకుని పుట్టు కొనేవ్వండి, కాలు కొనేవ్వండి, ఆ 5 పాయింట్స్ 10 పాయింట్స్ అటు ఇటు స్టాప్ లాస్ దగ్గర పెట్టుకుని ఆ 10 పాయింట్స్గా చూసుకుంటారు. 10 పాయింట్స్ రాలేదు, తగ్గుతున్నది, పోతున్నది, ఒక 3-4 పాయింట్ 5 పాయింట్ల దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆ స్టాప్ లాస్ దగ్గర కొట్టి పారేస్తారు. అయితే అంత మాత్రానికి సర్వైవ్ అవటం ఈజీ కాదు. ఎందుకంటే మీరు టెక్నికల్స్ చూసి గ్రాఫులు చెక్ చేసుకుని చేసుకుని అందరూ చేస్తుంటారు కదా, అందరూ చేస్తున్నా కానీ ఆప్షన్ బయింగ్లో అంతగా రాణించలేరు. ఆ సంగతి నాకు తెలుసు కదా. నేను అడిగాను ఫైనల్గా, మరి ఇందులో కొంచెం కష్టం కదా డబ్బులు సంపాదించడం, అన్లిమిటెడ్ ప్రాఫిట్ కానీ లిమిటెడ్ లాసే, కానీ కొద్దిగా మొత్తం క్యాపిటల్ ఈరోజన్ అయిపోతుంది. అవును సార్, ఎస్ వాళ్ళు తెలిసిన కుర్రాడు, బాగా ఎక్స్పీరియన్స్డే, ఒక 5-6 ఏళ్ళ నుంచి 7-8 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. అవును ఎస్ సార్ అన్నాడు. ఫైనల్గా బయటపడింది ఏంటంటే, ఎట్లా చేస్తావురా నాన్న అంటే, న్యూస్ బేస్డ్ చేస్తానండి అన్నాడు. ఏంటి న్యూస్ బేస్డ్ అంటే, ఇది ఒక ఫ్రాంచైజీ లాంటిది, పైనుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఇది
ప్రస్తుతం ఇది ఇక్కడ, ఇది కొనండి లేదా ఇది అమ్మండి, ఇది కొనండి లేదా అది కొనండి, ఏది కొనాలి ఎట్లా కొనాలి అనేది ఆ న్యూస్ జస్ట్ బహుశా బాంబే నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేసేస్తాడు, కళ్ళు మూసుకుని ట్రేడ్ చేసేస్తాడు. అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాడు, అది క్లిక్ అయితే అవుతుంది, లేకపోతే స్టాప్ లాస్ కొట్టేస్తుంది. కొద్దిగా స్మాల్ స్టాప్ లాస్ కూడా కొద్దిగానే ఉంటుంది, ప్రాఫిట్ కూడా కొద్దిగానే ఉంటుంది. మరి 5-6 పాయింట్లు 10-15 పాయింట్లు నిఫ్టీ అంటే ఏముంది? కేవలం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనుకుంటాను. స్టాక్స్లో చేయడట, ఓన్లీ ఇండెక్స్లోనే చేస్తాడు. 5 to 10 పాయింట్స్ 15 పాయింట్స్ అటో ఇటో రావటం జరుగుతుంది, పోవటం జరుగుతుంది అనుకోండి. ఓవరాల్గా నెట్ పొజిషన్ ప్రాఫిట్లోనే ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ న్యూస్ వస్తుంది, వాళ్ళు మెసేజ్ పెడతారనుకుంటాను బహుశా, ఇదిరా బాబు ఇక్కడ కమాన్ యూ డూ ఇట్. ఇమీడియట్గా కుర్రాళ్ళు ఫటాఫట్ చాకులు లాంటి కుర్రాళ్ళు ఉన్నారు, టక్ అని టెర్మినల్లో కొట్టి పారేస్తారు. అది ప్లాన్ చేసుకుంటారు. అడ్వాన్స్గా కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారనుకుంటాను. మొత్తానికి ఆ డీటెయిల్స్ అడగలేదు, అడిగితే చెప్పుండేవాడు కాదేమో. మీ సోర్స్ ఏంటి, ఎవరిస్తున్నారు మీకు ఇన్ఫర్మేషను అంటే చాలా హై లెవెల్ టాప్ లెవెల్ ఉంటారు కదా వాళ్ళు. దే టేక్ ఇన్ఫర్మేషన్, దే డిస్ట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ అండ్ దే గెట్ ఇట్ డన్. అందువల్ల ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు వెల్ ఎక్విప్డ్ అయి ఉండాలి, కొంచెం క్యాపిటల్స్ కూడా గట్టిగా ఉండాలి. అలా కాకుండా క్యాజువల్గా ఏ ఐడియా లేదు, ఏదో పెరుగుతుందని తగ్గుతుందని. ఈరోజు మెసేజ్ చదువుతున్నాను నేను, ఎవరో తమ్ముడు పెట్టాడు, నేను ఎవ్రీ వీక్ ఒక పుట్టు కొనుక్కుంటా వెళ్ళిపోతానండి నేను. అంటే నేను తప్పని అన్నగాని తప్పని ఉప్పని అన్నగాని క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే సంగతి. అది కానీ అది ఏంటి ఇంకా అసహనం అనమాట. ఏంటి ఇండెక్స్ ఎంత పెరుగుతుంది, ఇంకెంత పెరుగుతుంది, పెరిగి ఇక ఎప్పటికప్పుడు తగ్గాలి కదా, నేను పుట్టు కొనుక్కుంటే వెళ్తాను, ఎక్కడో చాటు కొట్టేస్తుంది, ఎక్కడో చాటు వచ్చేస్తుంది కదా అని. అది ఆర్థడాక్స్ అప్రోచ్, అంటే రఫ్ అప్రోచ్. అసలు అది కరెక్ట్ అప్రోచ్ కానే కాదు. ట్రేడింగ్లో మీ దగ్గర టెక్నికల్స్ ఏదైనా ఉండాలి, గట్టి సోర్స్ ఉండాలి, టెక్నికల్స్ కానీ ఇంకోటి కానీ లేదా గాడ్ ఫాదర్ ఉండాలి, ఇట్లా ఆ అబ్బాయికి చెప్పేటట్టు. రైట్ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్, అక్కడ కూర్చుని అంతా మానిటర్ చేస్తున్నటువంటి పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అట్లా సోర్స్ ఉండాలి. లేకపోతే కొంచెం టెక్నికల్స్ అవి తెలిసి పొజిషన్స్ చూసుకుని రిస్క్ క్యాలిక్యులేషన్ చేసుకుని, నేను ఇది ట్రేడ్ చేస్తే నాకు పోతే ఎంత పోతుంది, నేను ఎంత లాస్కి సిద్ధపడుతున్నాను, వస్తే ఎంత, కొంచెం జాగ్రత్తగా టెక్నికల్గా జాగ్రత్తగా చూసుకుని క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు మాత్రం సర్వైవ్ అవుతారు. ఇట్లా ఇంకెంత పెరుగుతుందిలే షార్ట్ కొట్టేస్తానంటే, అంటే ఇంకా ఎంత పెరుగుతుంది అనేది మనకేం తెలుసు. ఈరోజు మా మిత్రులు ఒక ఆయన మరి బజాజ్ ఫైనాన్స్ ప్రాఫిట్ బుక్ చేసేస్తే, ఒక పక్క ప్రాఫిట్ బుక్ చేసేస్తే ఇంకో పక్క ఉంటుంది కదా అని ఫోన్ చేశారు. ఆ తర్వాత కొంచెం తగ్గాక మళ్ళీ దీన్ని కూడా కవర్ చేసుకోవచ్చు కదా అని సలహా. పైగా ఆయనే చెప్తున్నాడు, ఏ టీవీలోనో చెప్పారు, ఎవరో చెప్పారని చెప్పాడు, 3600కి వస్తుంది కదా బజాజ్ ఫైనాన్స్, మ్యాక్సిమం అంతే కదా, అంతకన్నా ఎక్కువే ఉంది అంటే 3600కి చాలా దగ్గరలో ఉన్నప్పుడే ఫోన్ చేశాడు ఆయన. నేనుండి జెంటిల్ అప్రోచ్. మరి అంటే 2 పిల్లర్స్ ఇట్లా పట్టుకుని ఉంటే ఒక పిల్లర్ తీసేస్తే ఇదేమవుద్ది? బోత్ సైడ్స్ ఉన్నప్పుడు ఒకటి తీసేయకూడదు, అది శాస్త్ర విరుద్ధం. ఇది వదిలేసి ఇది తీసేయటం అంటే నేను ఒకటే అన్నా. మరి ఇట్లా ఒకటి తీసేసి ఒకటి ఉంచమంటే నెక్స్ట్ ఏంటి? ఛాన్స్ ఈవెంట్ అయిపోయింది కదా. ఛాన్స్ ఈవెంట్ అంటే ఏంటి? అది తగ్గితే మీరు గెయిన్ అవుతారు, అది పెరిగితే మీకు లాస్ వస్తుంది. అంటే లాటరీ వేసినట్టేగా, స్పెక్యులేటివ్ అయిపోలేదు. ఆ ఛాన్స్ ఈవెంట్ అయిపోయిందే. ఈ 2 ఉంటే అప్పుడు ఛాన్స్ ఈవెంట్ కాదు, ఏదో పర్టికులర్ పాయింట్ దగ్గర జాగ్రత్తగా చూసుకుని బయటకు వస్తారు. సెటప్ వేసిన తర్వాత ఒకటి ఉంచి ఒకటి తీసేటువంటి అర్థం ఏంటి? పడిపోద్దో పైకి వెళ్ళిపోద్దో. నేను ఇంకోటి కూడా అన్నాను, మరి 3600 అంటున్నారు, అంత కరెక్ట్గా చెప్పగలవా? 3600 పైకి వెళ్తేనో 3600 దాటి వెళ్ళిపోతేనో
అది నిజమేలేండి, వెళ్ళిపోతేను చెప్పలేం కదా అన్న. అందుకని వద్దండి, డిస్టర్బ్ చేయొద్దన్న. జోక్ ఏంటంటే ఆయన నాతో మాట్లాడిన అరగంట కూడా అవలా, అది 3600. బజాజ్ ఫైనాన్స్ ఈరోజు 4% పైన పెరిగింది కదా, చాలా ఫాస్ట్గా వెళ్తుంది, వెళ్ళినా తగ్గినా కూడా. 3600 దగ్గర నుంచి 3650 దాటిపోయింది. ఇట్లాంటి మిస్టేక్స్ కూడా చేస్తుంటారు తెలియక. మరి ఆయన సొంతంగా అయితే మాత్రం అలా చేసేసి ఉండేవాడేమో, తర్వాత ఇది పెరిగాక కంగారు పడిపోయి ఉండేవాడేమో. 3700కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. అది 3700 అండ్ అబౌవ్. ఆల్రెడీ 3650 వచ్చేసింది ఒక్క రోజులో. నిన్న ఈరోజు 7-8% దగ్గర 8% దాకా పెరిగింది 2 రోజుల్లో. కాబట్టి చాలా మెలకువలు ఉంటాయి. అందుకని ఇవన్నీ ఏం అక్కర్లేదండి. చక్కగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇవేమొద్దు. హాయిగా చక్కగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవటం, కొనుక్కోవటం, పెట్టుకోవటం, వస్తే వచ్చింది, పోతే పోయింది. అయితే ఒక్కటి కాకుండా 10-15-20 షేర్లు పెట్టుకుంటే ఖచ్చితంగా అప్ సైడే, ఖచ్చితంగా లాంగ్ సైడే, అంటే బెనిఫిటే ఉంటుంది. బట్ పేషెన్స్ ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు అలా ఓపికగా పట్టుకొని ఉండగలగాలి. కొంచెం జాగ్రత్తగా, తొందరపడకుండా గ్రోత్ షేర్స్, స్లో అండ్ స్టడీ, చక్కగా వెళ్ళే షేర్లు ఎంచుకోవాలి. అంతే కదా. షేర్లు అంటే గుర్తుకొచ్చింది, ఈరోజు న్యూస్ కదా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. హిమసింకా సీడే ఒకటి, తర్వాత ఇంకేమేమి చెప్పాం కదా, ఈ క్లర్క్స్ ఒకటి చెప్పానా, తర్వాత ఇంకోటి ఉంది కదండి, ఫ్యూచర్ రిటైల్, రైట్. ఫ్యూచర్ రిటైల్ ఏంటంటే దగ్గర 100 కోట్లు ఫారిన్ బాండ్స్ ఉన్నాయి కదా, ఫారిన్ బాండ్స్ మీద కూడా వీళ్ళు అప్పు తీసుకున్నారు. ఫారిన్లో బాండ్స్ ఇష్యూ చేసి కూడా అప్పు తీసుకున్నారు కదా. లక్కీగా ఇంట్రెస్ట్ డిఫాల్ట్ అవ్వకుండా పే చేయగలిగారు. దగ్గర 100 కోట్లు ఇంట్రెస్ట్ పే చేశారు. లేకపోతే ఫటాఫట్ అయిపోయి ఉండేది ఇవాళ నిన్నో ఎప్పుడో రేపో, అది ఎక్కడికి వెళ్ళిపోయేదో తెలియదు. మొత్తానికి బియానీ గారు ఆ ఇంట్రెస్ట్ పే చేశారు. ఎస్, బాండ్స్ మీద ఇంట్రెస్ట్ పే చేసేటప్పటికి కొంచెం స్టెబిలిటీ వచ్చింది. ఈరోజు పెరిగినట్టు కూడా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను దాని గురించి, ఆ న్యూస్ అంటే ఏదైనా ఒక స్టాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనుకున్నప్పుడు దాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి, అలా చూసుకుంటూ ఉండాలి అంతే. ఏంటి దాని పరిస్థితి. అయితే ఇప్పుడు పే చేశాడు కాబట్టి డిఫాల్ట్, ఈజ్ నో మోర్ డిఫాల్టర్ కాబట్టి ఓకే కొనేద్దామా, కాదు. ఎంత అప్పు ఉందంటే వాళ్ళకి, ఇవాళ ఇంట్రెస్ట్ పే చేశాడు, నెక్స్ట్ టైం పే చేయగలుగుతాడా తెలియదు కదా. అంటే ఫ్యూచర్ రిటైలు స్పెక్యులేటివ్ దీనిలో ఉంది, స్పెక్యులేటివ్ జోన్లో ఉంది. అందులో ఎంటర్ అయినటువంటి ట్రేడ్ ఆపరేటర్స్ ఏంటంటే అటు ఇటు ఆపరేటర్స్ అటు ఇటు ఊపేస్తుంటారు. గుడ్ న్యూస్ ఉంటే లేపేస్తారు, బ్యాడ్ న్యూస్ ఉంటే దింపేస్తారు. ఎక్కడైనా తేడా వస్తే ఇక లోవర్ సర్క్యూట్లు అప్పర్ సర్క్యూట్లకి అట్లా అనమాట. అంటే అట్లా ట్రబుల్డ్ వాటర్స్లో ఫిషింగ్ చేయకూడదు అంటారు కదా. అందుకని అట్లాంటి పాసిబిలిటీ, అన్సర్టనిటీస్ ఉన్నటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇన్ని షేర్లు ఉండగా అది ఎందుకండి, అది ఏదో న్యూస్ వచ్చి 150కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే 80కి 70కి వచ్చేయచ్చు. మనకెందుకు అంత గ్యాంబ్లింగ్ టైపు ఆలోచన. బెటర్ అవాయిడ్. ఫ్యూచర్ రిటైల్ గురించి నన్ను అడిగితే అవాయిడ్ చేయమనే చెప్తాను. అది వచ్చినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, దాని గురించి వద్దు. ఓకే. తర్వాత మార్కెట్ గురించి చెప్పాలంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీయే కొంచెం యాక్టివ్గా ఉంది ఈరోజు. గ్యాప్ అప్ ఓపెనింగు, తర్వాత సస్టైన్డ్. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా రెండు సెషన్స్ 3 సెషన్స్ నుంచి కొంచెం యాక్టివ్గా వచ్చేసింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1100 దాటటం, ఇవన్నీ శుభసూచకాలే. కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పెరుగుతున్నా కానీ నాకెందుకో అంత నమ్మకం కలగటం లేదు. ఎవరిష్టం వాళ్ళది. మరి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 7%, 8% పెరిగింది. అయినా నాకు కాన్ఫిడెన్స్ రావటం లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఎవరి
ఎవరి ఇది టేస్ట్ వారిది, దాని ప్రకారమే వెళ్ళాలి. ఒక్కొక్కరికి టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టడీ చేసి అవకాశం ఉంటే బాగుంటే చేసుకోవచ్చు, తప్పలేదు. అలాగే ఐటీ అలాగా తప్పేం లేదు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, అదండి విషయం. సో కాబట్టి మార్కెట్ రేపేమో మరి పెనల్టిమేట్ డే, రేపు అయిపోతే ఏముంది, ఎల్లుండు సెటిల్మెంటే కదా. మరి మూమెంట్ అయితే మార్కెట్లో మూమెంట్ అయితే 11,400 11,600 ఇక్కడే కనబడుతున్నది, ఇక్కడే ఏమీ అంతకన్నా ఎక్కువ కనిపించడం లేదు. సెటిల్మెంట్ వరకు వెయిట్ చేస్తారు. ఎందుకని సెటిల్మెంట్ కోసం వెయిట్ చేస్తారంటే చూడండి, 31 ఆగస్టు జీడిపి డేటా రిలీజ్ కాబోతున్నది, చాలా క్రుషియలు. 31 ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ మండే అనుకుంటాను. అంటే ఈలోగా ఈ 2 రోజులు పెద్ద ఏమీ హంగామా హడావిడేం చేయరు, నేను అనుకోవటం. బయర్స్ సెల్లర్స్ పెద్ద హడావిడేం చేయరు. అంటే థర్స్డే జాక్పాట్ ట్రేడ్స్ ఏం పడకపోవచ్చు, పడితే చెప్పలేము, బట్ అంత యాక్టివిటీ అనిపించడం లేదు. ఎందుకంటే అసలు అది మెయిన్ ఈవెంట్ ఒకటి ఉంది కదా, జీడిపి డేటా. అందరి కళ్ళు జీడిపి డేటా మీదే ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక రకంగా చెప్పింది, రేటింగ్ ఏజెన్సీస్ ఇంకో రకంగా చెప్పినాయి, మన వాళ్ళు ఇంకో రకంగా, అంటే దగ్గర దగ్గర ఒక డిఫరెంట్. గోల్డ్మెన్ సాక్స్ చాలా చాలా ఎక్కువ నెగిటివ్గా చెప్పాడు. అందువల్ల ఏంటంటే జీడిపి డేటా మన ముందు వస్తే, మన దగ్గరికి వస్తే తప్ప అప్పటి నుంచి మండే నుంచి యాక్టివిటీ ఉంటుంది, కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంది మండే నుంచి. అందుకని మండేకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఫ్రైడే అంటే పొజిషనల్ ట్రేడ్స్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంటుందో తెలియదు కదా, పెరిగిపోవచ్చు తగ్గిపోవచ్చు, మళ్ళీ స్పెక్యులేటివ్ మోడ్లోకి మోడ్ కదా అది, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఫ్రైడే వరకు పెద్ద ఏమి ఉండకపోవచ్చు, లెటస్ సి. ఓకే అండి, జీడిపి డేటా ఎలా ఉంటుందనేది ఉత్కంఠతో అందరూ చూస్తున్నారు. అయితే మన పిఈ రేషియో అయితే చెప్పక్కర్లేదు, పిఈ రేషియో 32కి వచ్చేసినట్టుంది. లెటస్ సి. ఆల్ ద బెస్ట్ అండి, గుడ్ నైట్, థ్యాంక్ యూ.